తెలుసుకున్నాం మనం ఏం పడుతాడు ఏం బిక్తాడు అని కూడా కథము. నేను కోవిడ్ అప్పుడు లాక్డౌన్ టైంలో వీటి నేను అన్నిటి మీద కూర్చొని నేను తెలుసుకునేవాడిని కూడా. తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసము, తర్వాత కేసీఆర్ చేస్తున్న మోసం చూసాక నాకే ఆశ్చర్యం అనిపించింది. అందుకే అప్పుడు యుద్ధం స్టార్ట్ చేసింది. నేను కృష్ణా జలాల విషయంలో కూడా కేసీఆర్ ఏమంటే కృష్ణా గోదావరి మీ జాగిరా, ఇగో పెట్టేసి ఏం కొడతారు డైలాగ్ కొడతారు. దీని డైలాగ్ అంటే చంద్రబాబు నీ ఆటలు సాగాయి, దేవినేని ఉమా సన్నాసి ఏమంటున్నాడట. మోడీ కూడా మాకు ప్రధానమంత్రి, కేసీఆర్ అనే అణుబాంబు మళ్ళీ వస్తుందట. తోకపడ కూడా కాలే ఆ రోజు. కేసీఆర్ అనే అణుబాంబు మళ్ళీ వస్తుంది, మీ మూతి మీద తన్ని ఆర్డిఎక్స్ కడతా. ఈ పక్కకు ఉమా ఎవరు ఉమా దేవినేని ఉమా మా కళ్ళు పొడుస్తారా పాలమూరు రంగారెడ్డికి నీళ్ళెక్కడివి అసలు అనుమతున్నాయని ఆయన కూడా అడిగినారు. కృష్ణ మీ జాగిరా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ సార్ మాట్లాడింది. ఏ రోజు ఇది? 2015 జూన్ 2015 జూన్ 11 రోజు అన్ని పేపర్లు బ్యానర్ వచ్చింది అనేది. ఇది చూసినాక ఖుషి అయినవి, అబ్బా కేసీఆర్ ఓట్లాడతాడు, ఇక అణుబాంబు అవుతాడు, ఏడ వెళ్తాడు అని చెప్పి ఇక మొత్తం దేశం అంతా చూస్తారు, తెలంగాణ రాష్ట్రం అంతా చూసినాం. ఇవాళ తీరా అవన్నీ పిట్టరాముని మాటలు చేసిపోయినాయి. అవన్నీ కూడా కృష్ణా జిల్లాలో ఆ రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత అంటే 571 టీఎంసీలు. 68% రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది 571 టీఎంసీలు మనకు రావాలి, తెలంగాణ రాష్ట్రానికి రావాలి. ఆంధ్రప్రదేశ్కు 299 టీఎంసీలు వాళ్ళకి రావాలి. ఇది ఉల్టా అయింది. ఈ పేపరు ఫస్ట్ బయటపెట్టింది నేనే అనేది. ఇది మొట్టమొదటిసారి 3 సంవత్సరాల క్రితము బయట పెట్టింది నేనే. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ చెప్తున్నాడు. ఇది 3 సంవత్సరాల క్రితము అప్పుడు ఉమాభారతి గారు మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు సీఎము, గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఆదరణీయులు ఆదర్శమూర్తి తెలంగాణ బాబు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఈ సమావేశంలో హరీష్ రావు గారు ఉన్నారు. ఈ సమావేశంలో అప్పుడు విద్యాసాగర్ గారు ఉన్నారు. అప్పుడు ఆయన నీటిపారుదల అడ్వైజర్ అని. వీళ్ళందరూ కూర్చొని ఉమాభారతి గారి సమక్షంలో 2 రాష్ట్రాలు కూర్చొని 2 రాష్ట్రాల మధ్య జరిగిన అగ్రిమెంటు ఏం జరిగింది, కేసీఆర్ ఏం ఒప్పుకున్నాడంటే మాకు 299 టీఎంసీలు చాలు అని ఒప్పుకున్న పేపర్ ఇది. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. ఇది కేంద్ర ప్రభుత్వం జలశక్తి మినిస్టర్లో ఇంకా ఉంది. ఇది నువ్వు 299 టీఎంసీలకు ఎవరినడుగు ఒప్పుకున్నావు అని నేను అంటున్నా. కదా ఆ రోజు అడిగినా ఈ రోజు అడుగుతున్నా. ఈడ ఊకదంపుడు స్పేదం ఇచ్చినావు. కృష్ణ మీ జాగిరా అంటే నువ్వు పోటు కానివి తోపు కానివి ఏదో సాధిస్తావంటే నువ్వు ఒప్పుకున్నది ఎంత? 299 టీఎంసీలకు ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నావో కేసీఆర్